తన అధికారానికి అడ్డు వస్తారని అనుమానిస్తే సొంత వారిని కూడా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ వదిలిపెట్టడు. గతంలో సవతి సోదరుడిపైనే విషప్రయోగం చేయించిన ఆయన తాజాగా నాన్నమ్మపైనే ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. ఆమెకు చెందిన పెద్ద రాజభవనాన్ని బుల్డోజర్లతో కూలగొట్టాడు. కిమ్ తాత కిమ్ ఇల్ సంగ్ తొలి భార్య కుమారుడి వారసుడే కిమ్ జోంగ్ ఉన్. ఇక భార్య మరణంతో ఇల్ సంగ్ రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కిమ్ సంగ్ ఏ. వీరి సంతానానికి వారసత్వం అప్పగించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలియడంతో అంతఃపుర వైరం మొదలైంది. ప్రస్తుత నియంత కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ ఆమెను 1994లో ఆఫ్జాంగ్ ప్యాలెస్ అనే భవనంలో నిర్బంధించాడు. అప్పటికే కిమ్ తాత ఇల్ సంగ్ మరణించాడు. ఇది దేశ రాజధాని ప్యాంగ్యాంగ్కు మధ్యలోని ఓ పర్వత ప్రాంతంలో ఉంది. ఇక్కడ దాదాపు 11 హెక్టార్లలో అటవీ ప్రాంతం, ఆఫ్జాంగ్ నది ఉన్నాయి. ప్రత్యేక భద్రతా సిబ్బంది, రక్షణ, ఇతర ఉద్యోగులు ఇక్కడ పనిచేసేవారు. ఇక తన తండ్రి రెండో భార్య కుమారుడు కిమ్ ప్యాంగ్ ఇల్ను దౌత్యవేత్త బాధ్యతలపై ప్రవాసానికి పంపించారు. అంతకుమించి ఆయన తన సవతి తల్లికి హాని తలపెట్టాలని చూడలేదు. 2014లో కిమ్ జోంగ్ ఏ మరణించాడు. తాజాగా కిమ్ జోంగ్ ఉన్ ఆ ప్యాలెస్ను బుల్డోజర్ల సహాయంతో నేలమట్టం చేయించాడు. ఉపగ్రహ చిత్రాల్లో ఆ భవనం ఆనవాళ్లు కూడా లభించిన విధంగా ఆ ప్రదేశాన్ని చదును చేయించాడు. గతంలో ఈ దేశ ఉన్నతాధికారుల విల్లాలను కూడా కూల్చివేసిన చరిత్ర ఉంది. పాత భవనాలు కావడంతో కూల్చేస్తున్నారా లేదా వీటి నిర్వహణ నిధులను మిగిల్చుకునేందుకు ఇలా చేస్తున్నారా అనేది తెలియడం లేదు. అయితే ఏదేమైనా సరే కిమ్ చేసేవి చాలా దారుణంగా ఉంటాయి. తన మామను కూడా దాదాపు కొన్ని 120 కుక్కలతో చంపించేశాడు. ఇలాంటి ఒక మూర్ఖుడు, ఇలాంటి ఒక నియంత ప్రపంచంలో ఇంకా ఉన్నాడు అని చూపించాల్సి వస్తే ఇదిగో మన కిమ్ జోంగ్ ఉన్ని చూపించవచ్చు. మనం ఇంతకుముందు వినేవాళ్ళం హిట్లర్ ఉన్నాడని, లేకపోతే ఇంకెవరో పలానా పేర్లు వినేవాళ్ళం చరిత్రలో, పుస్తకాల్లో మాత్రం తెలుసుకుంటాం. ఇప్పుడు వీడి గురించి మనం చూస్తున్నాం. అయితే పాప మా దేశ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఇంటర్నెట్ కానీ, టీవీ సినిమాలు చూడడానికి కానీ, ఇతర దేశస్తులతో మాట్లాడడం కానీ, పొగడ్డం కానీ, ఫోన్లో మాట్లాడుకోవడం కానీ ఏమీ ఉండవు. వాళ్ళు గంజాయి పెంచాలి, లేకపోతే వాడు ఏం చెప్తే అది చేయాలి. అంతకుమించి ఏం చేసినా కూడా వాళ్ళకి మరణదండనే. అందుకే కొంతమంది సౌత్ కొరియా వెళ్ళిపోతున్నారు దొంగతనంగా. వాళ్ళు గనక బార్డర్లో దొరికితే వాళ్ళని దారుణంగా చంపిస్తున్నాడు. చావంటేనే భయపడే విధంగా చంపేస్తున్నాడు. అందుకే మిగతా వాళ్ళు కూడా వెళ్ళడానికి భయపడుతున్నారు. బురద తిని బతుకుతున్నారు చాలామంది ఆకలికి. ఇది ఉత్తర కొరియాలో ఉన్నటువంటి పరిస్థితి.